హాయ్ ఫ్రెండ్స్, తెలుగు బిజినెస్ బ్లాగ్ ఛానల్కి స్వాగతం. ఇవాళ మనం రెంటల్ బైక్స్ బిజినెస్ గురించి చెప్పుకుందాం. రెంటల్ బైక్స్ బిజినెస్ గురించి ఇప్పటివరకు ఎవరో చెప్పని విషయాలంటే ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి, ఏమైనా లైసెన్స్లు కావాల్సి ఉంటుందా, ఎంత ల్యాండ్ అనేది అవసరం అవుతుంది, ఈ బైక్స్ బిజినెస్ ఏరియాలో మొదలు పెడితే బాగా సక్సెస్ఫుల్ అనేది అవుతుంది, బైక్స్ యాక్సిడెంట్ అయితే ఏం చేయాలి, బైక్స్ ఎవరైనా దొంగతనం చేస్తే ఇలాగా ప్రతి విషయం గురించి వీడియోలో డీటెయిల్స్ ఇవ్వడం అనేది జరిగింది. పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే వీడియో మిస్ కాకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. రెంటల్ బైక్స్ బిజినెస్ ఇటీవల కాలంలో బాగా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న స్టార్టప్స్లో ఒకటి అని చెప్పుకోవచ్చు. మధ్యతరగతి వారికి, ముఖ్యంగా యూత్ని రెంటల్ బైక్స్ బిజినెస్ అనేది చాలా బాగా ఆకర్షిస్తుంది. అన్ని రకాల బ్రాండ్స్ ఉన్న బైక్స్ ఈ రెంటల్ బైక్స్ బిజినెస్లో అందుబాటులో రావడం వల్ల యూత్ ఎక్కువగా ఈ బైక్స్ని వాడటానికి ఇష్టపడుతున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో మనం తీసుకున్నట్లయితే మెట్రో అందుబాటులోకి రావడం వల్ల సాధారణంగా మెట్రో ట్రైన్లో వెళ్ళే వాళ్ళు స్టేషన్ నుంచి వారి గమ్యస్థానానికి వెళ్ళాలంటే క్యాబ్స్, ఆటో రేట్ల కన్నా బైక్స్ రెంటల్ అనేది తక్కువగా ఉండటం వల్ల రెంటల్ బైక్స్కి ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి సిటీ చూడటానికి వచ్చే వారికి కూడా ఈ రెంటల్ బైక్స్ బిజినెస్ ద్వారా వాళ్ళ జర్నీ కాస్ట్ అనేది తగ్గడం వల్ల వారు కూడా బైక్స్ని ఎక్కువగా వాడటానికి ఇష్టపడుతున్నారు. హైదరాబాద్లో ఇప్పటికే 15,000 రెంటల్ బైక్స్ అనేవి సర్వీస్ అందిస్తున్నాయి అన్నమాట. స్టూడెంట్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా బైక్స్కి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. రోజుకో రకం బైక్ నడపడానికి వాళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. ఈ బైక్లలో అన్ని రకాల బైక్స్ అంటే హై ఎండ్ మోడల్స్ నుంచి యాక్టివా వరకు ఇది అందుబాటులో తీసుకురావటం వల్ల ఎక్కువగా మనం కస్టమర్స్ని అట్రాక్ట్ చేయవచ్చు. బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్ ఇలా ప్లేసుల్లో అద్దె బైకులు మనం ఉంచినట్లయితే ఎక్కువగా ఊరు నుంచి వచ్చేవాళ్ళు కానీ, వేరే ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు కానీ ఈ అద్దె బైకుల్ని వాడటానికి ఇష్టపడతారనమాట. ఈ బిజినెస్ మొదలు పెట్టేటప్పుడు తక్కువ బైక్స్తో స్టార్ట్ చేయవచ్చు. మెల్లగా బిజినెస్ పెరిగే కొద్దీ బైక్ నెంబర్ అనేది పెంచుకోవచ్చు. సాధారణంగా బైక్స్ని గంటల చొప్పున కానీ, రోజుల చొప్పున కానీ, లేకపోతే కిలోమీటర్ల చొప్పున కానీ రెంట్కి ఇస్తారనమాట. రెంటల్ అమౌంట్ ఫిక్స్ చేసేటప్పుడు మన ఏరియాలో కాంపిటీషన్ ఎలా ఉంది, మన కాంపిటీటర్స్ ఎంత ఛార్జ్ చేస్తున్నారు అనేది చూసుకోవాలి. ఈ బిజినెస్లో ముందుగా సక్సెస్ అవ్వాలంటే కనుక మన కాంపిటీటర్స్ కన్నా తక్కువ రేట్స్కే బైక్స్ అనేవి కస్టమర్స్కి ఆఫర్ చేయాలి. అలాగే కస్టమర్స్ లాంగ్ పీరియడ్స్ మన బైక్ వాడితే వాళ్ళకి బెనిఫిట్స్ ఉండేలా చూడాలి. అప్పుడే మనకి కస్టమర్స్ పెరగడంతో పాటు రిపీటెడ్ కస్టమర్స్ కూడా వస్తారనమాట. ఈ బిజినెస్లో బైక్స్ ఎంత అవసరమో ఆ బైక్కి GPS ట్రాకింగ్ కూడా చాలా అవసరం. కస్టమర్స్ బైక్లలో ఎంత దూరం వెళ్ళారు, సేఫ్గా వెళ్ళారా లేదా, ఎప్పటికప్పుడు ఇలాంటి విషయాలన్నీ మనము GPS ద్వారా తెలుసుకోవచ్చు. ఏమైనా యాక్సిడెంట్ అయినా కానీ క్రాష్ అలర్ట్ అనేది వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఈ బిజినెస్లో అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే దొంగతనం అయితే ఈ బైక్స్ ఎలాగా అనేది అందరికీ వచ్చే డౌట్ అనమాట. బైక్స్కి GPS ఉండటం వల్ల వాటి స్పీడ్తో పాటు లొకేషన్ ట్రేస్ చేయవచ్చు. సిటీ లిమిట్స్ దాటినప్పుడు మనకి మెసేజ్ రూపంలో అలర్ట్స్ అనేవి వస్తాయి. అప్పుడు మనము GPS ద్వారానే వెహికల్ని లాక్ చేయటం మరియు స్పీడ్ని కంట్రోల్ చేయడంతో పాటు సంబంధిత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేసే విధంగా మనకి ఏర్పాటు అనేది చేసుకోవచ్చు. ఈ బిజినెస్లో మనకి ఏ డాక్యుమెంట్స్ అనేవి అవసరం అవుతాయి అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనకి బిజినెస్ స్టార్ట్ చేయడానికి మనకి కావాల్సింది ఏంటంటే మెయిన్గా బైక్స్ రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలి. ఈ బైక్స్ని కమర్షియల్ బైక్ రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకి లైసెన్స్ కూడా అవసరం అవుతుంది అనమాట. మనకి బైక్స్ అనేవి నడపడానికి అంటే బైక్ రెంటల్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి లైసెన్స్ ఫర్ రెంటింగ్ మోటార్ వెహికల్స్ అనేది ఆ లైసెన్స్ అవసరం అవుతుంది. అంటే మనకి బైక్స్ని రెంటల్గా నడపడానికి కూడా ఒక లైసెన్స్ అనేది అవసరం అవుతుంది. అది వచ్చేసి మనకి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకోవడం ద్వారా మనకి ఆ లైసెన్స్ అనేది పొందవచ్చు. దాని కాస్ట్ వచ్చేసి 1,000 రూపాయల వరకు ఉంటుందన్నమాట. అయితే ఈ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మనం మినిమం 5 మోటార్ వెహికల్స్తో స్టార్ట్ చేయవలసి ఉంటుందన్నమాట. అవి కూడా కొత్త వెహికల్స్తోనే మనం ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి. అలాగే మనకి ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎంత ప్లేస్ ఉండాలి, ఎంత ఏరియా మనకి అవసరం అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 150 SFT ఆఫీస్ స్పేస్ అనేది అవసరం అవుతుంది. అలాగే 5 వెహికల్స్ పార్కింగ్ చేసే విధంగా పార్కింగ్ స్పేస్ అనేది అవసరం అవుతుందన్నమాట. అంటే మనం ఈ బిజినెస్ గురించి అప్లై చేసేటప్పుడు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మన సైట్ వెరిఫై చేసినప్పుడు మనకి 150 SFT ఏరియా, అలాగే 5 వెహికల్స్ పార్కింగ్ చేసుకునే విధంగా స్పేస్ అనేది అవసరం అవుతుంది. అలాగే మనకి సొంతంగా వెహికల్ రిపేర్ స్టేషన్ కానీ లేకపోతే వెహికల్ రిపేర్ స్టేషన్ వాళ్ళతో టైఅప్ చేసుకొని మనకి ఆ డాక్యుమెంట్స్ కూడా
వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఏదైతే లైసెన్స్ తీసుకుంటామో అంటే మోటార్ వెహికల్స్ రెంటింగ్కి లైసెన్స్ తీసుకుంటామని చెప్పుకున్నాం కదా, ఈ లైసెన్స్ అనేది 5 years వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఆ తర్వాత మనం ఎప్పటికప్పుడు రెన్యువల్ అనేది చేయించుకుంటూ ఉండాలి. అలాగే మనం కంపల్సరీగా రైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్, మనకి డ్రైవింగ్ లైసెన్స్, అడ్రస్ ప్రూఫ్ ఇవన్నీ తీసుకుంటాం కదా, ఆ డీటెయిల్స్ అన్నీ 1 year పాటు డాక్యుమెంటేషన్ అనేది చేసి మనం ఎప్పటికప్పుడు వాటిని సంబంధిత ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సబ్మిట్ చేస్తూ ఉండాలి. రైడర్స్కి బైక్ ఇచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అనేది పాటించాలి. అవి ఏంటంటే రైడర్స్కి బైక్ ఇచ్చేటప్పుడు వాళ్ళు హెల్మెట్ ధరించే విధంగా చూడాలి. మనం వారికి ఇచ్చే బైక్ ఇన్సూరెన్స్ చేయబడి ఉండటంతో పాటు GPS ట్రాకింగ్ కలిగి ఉండాలి. రైడర్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అంటే డ్రైవింగ్ లైసెన్స్, అడ్రస్ ప్రూఫ్ వెరిఫై చేశాక మాత్రమే వారికి బైక్ అనేది రెంట్కి ఇవ్వాల్సి ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ బిజినెస్ ఐడియా నచ్చిందా? అయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.